What's happening? What is this? This is Vapapula for brushing teeth. Where's the flute? ఇదిగో తీసుకో. శాన్స్ ఫెరారో వీడొక్కడిని పట్టుకుంటే మొత్తం నెట్వర్క్ ని పట్టుకోవచ్చు. మనకు కావాల్సింది ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఎక్స్పర్ట్ అయిన ఒక వ్యక్తి. ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. నేను ట్రైన్ చేసిన వాళ్ళలో ది బెస్ట్ స్టూడెంట్ ని ఈ టాస్క్ కి పంపబోతున్నాను. మిస్టర్ అర్జునే మనకి పర్ఫెక్ట్. వార్ఫేర్ ఈజ్ బేస్డ్ ఆన్ డిసెప్షన్. వంచడం, మోసం చేయడం, యుద్ధం వీటి మీదే బేస్ అయి ఉంటుంది. శాన్స్ ఫెరారో పురాతన కాల విగ్రహాన్ని అడిగాడు. విగ్రహాలకు సంబంధించిన వస్తువులను మాత్రమే కొంటాడట. పరిస్థితిని బట్టి మన ప్లాన్ ని మార్చుకోవడానికి మనం రెడీగా ఉండాలి. ఇక్కడ ఒక గుడిలో 5000 సంవత్సరాల క్రితం నాటి కృష్ణుడి ఫ్లూట్ ఉందని కన్ఫర్మ్ చేశాను. నువ్వు ఆ ఫ్లూట్ అమ్మడానికి అరేంజ్మెంట్స్ అన్నీ చేయి. ఎవడడ్డం వచ్చినా నేను చూసుకుంటాను. అండర్స్టూడ్. The play has begun. గుడ్, లెట్స్ గెట్ ప్రిపేర్డ్. దేవరాజ్, నువ్వు అమ్మేది గుడిలో విగ్రహాల్ని కాదు, మన దేశ సంస్కృతిని. మాతృభూమి గుర్తుల్ని అమ్మడం, కన్న తల్లిని అమ్మడం ఒక్కటే. దేశద్రోహి. అమ్ముతావా? వీడిని తీసుకెళ్ళి మంచి భోజనం పెట్టించండి. అటాక్ when unprepared. మన వాళ్ళని తీసుకుని గోడౌన్కి వెళ్ళిపో. ఓకే అన్న. శత్రువు ఊహించని క్షణంలో దాడి చేయి. ఇండియాలో స్మగ్లింగ్ చేయబడ్డ వందల సంఖ్యలో విగ్రహాలు రికవరీ చేయబడ్డాయి. ఇంకా పలు దేశాలకు స్మగ్లింగ్ చేయబడ్డ విగ్రహాల్ని వెనక్కి తీసుకొచ్చే పనిని గవర్నమెంట్ చేపడుతుంది. అంతర్జాతీయ స్థాయిలో రహస్యంగా పురాతన వస్తువులు మరియు విగ్రహాలను స్మగ్లింగ్ చేసిన ఇటలీకి చెందిన శాన్స్ ఫెరారోని మన రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. మినిస్టర్ సెల్వదురై హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. అతని అనారోగ్య దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని సమాచారం. గుడ్ జాబ్ అర్జున్. మీరు చేసిన ఈ పని ఈ డిపార్ట్మెంట్ కే కాదు, మన దేశానికే గర్వకారణం. థ్యాంక్ యూ సార్. 4 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడినటువంటి స్పెషల్ టీమ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారుల యొక్క మరణాల వెనుక ఉన్న నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇది నాకిచ్చింది మర్యాద కోసం. సార్ ఆకలేస్తుంది సార్. వెళ్ళేటప్పుడు ఇస్తానులే. అవును, అసలు నిన్నేం జరిగింది? అందరికీ పిచ్చిగానే పట్టిందా? పిచ్చేం పట్టలేదు కానీ అదొక టైప్ ఆఫ్ హాల్యూసినేషన్. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే లేనటువంటి విషయాన్ని ఉన్నట్టు ఊహించుకునే ఒక మతి స్థితి. ఇట్స్ కైండ్ ఆఫ్ గ్రూప్ హాల్యూసినేషన్. ఒకరు చెప్పేది అందరూ నిజమని నమ్మేస్తారు. ఆల్రెడీ భయంలో ఉన్న వీళ్ళని నమ్మించడం కోసం నేను చెప్పిన ఒకే ఒక అబద్ధం కృష్ణప్ప కొడుకు. ఇక్కడ జరిగే అతీంద్రియాలన్నిటికీ
వాళ్ళ ఫ్యామిలీయే కారణమని వీళ్ళని నమ్మించాను. ఆ తర్వాత నేను చెప్పేవన్నీ నిజమని నమ్మారు. హాల్యూసినేషన్ వల్ల వాళ్ళకి పుల్లముక్క బంగారం పుల్లగాను కనిపించింది. అయితే ఆ గుడి గురించి చెప్పే మిస్టరీలన్నీ నిజమేనా? ఆ సంగీతం వినడం వల్లైనా వాళ్ళందరూ హెల్యూజినేషన్ గురవుతున్నారు? ఆ సౌండ్ని స్పెషల్ డివైస్ పెట్టి క్యాన్సిల్ చేశాను సార్. అది మాత్రమే కాదు సార్, సెంటోగ్రఫీ టెస్ట్ చేసి చూసేటప్పుడు హాల్యూసినేషన్కి కారణం సోమవల్లి అనే ఒక పువ్వు అని తెలిసింది. నైట్ మాత్రమే పూచే ఆ పువ్వు యొక్క వాసన ఆ గుడి మొత్తం వ్యాపించుంటుంది. ఆ వాసన పీల్చిన వెంటనే ఖచ్చితంగా హాల్యూజినేట్ అవుతారు. మరి అలాంటప్పుడు నీకెందుకేం కాలేదు? దానికి కారణం ఒక మూలిక. మూలిక? కృష్ణప్ప గారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మూలికను చూశాను. అది ఎక్కడ పెరుగుతుందో తెలుసుకోవడానికి ఒకరోజు వాళ్ళ కొడుకుని ఫాలో అయ్యాను. అప్పుడు ఆయన తీసుకెళ్లిన బ్యాగ్లోంచి కొన్ని మూలికలు కింద పడ్డాయి. వాటిని ల్యాబ్కి టెస్ట్కి పంపించాను. అది తిన్న వాళ్ళకి ఏ హాల్యూజినేషన్ రాదని అప్పుడే తెలుసుకున్నాను. అయితే ఇదంతా జరిగేది ఆ నిధిని కాపాడడం కోసమే, అవునా? అలాగే నేను అనుకున్నాను సార్. ఆ గది లోపల గోడ మీద ఇన్ఫినిటీ, ఐ మీన్ టు సే 8 లాంటి సింబల్ ఒకటి ఉంది. అదేదో ఒక సీక్రెట్ని చెప్తుందనిపిస్తుంది. ఇలాంటప్పుడే మనం మన పూర్వీకుల్ని ఖచ్చితంగా పొగడాలి. అవును, అంజనా మిగతా వాళ్ళకేమైంది? దేవరాజ్, మదన్ ఇక వీళ్ళిద్దరూ లైఫ్ లాంగ్ బయటికి రాలేరు. అలాగే డీకే అండ్ అంజనా మనకి అప్రూవర్స్ గా మారిపోయారు. కొన్ని నగలు యాంటిక్స్ ని గుడి లోపల పెట్టి ఇవాల్యుయేట్ చేస్తున్నారు. సార్, ఈ నగలన్నిటినీ ఏం చేస్తారు? అవన్నీ తరతరాలుగా వచ్చే ఆస్తులయ్యా, దేవుడికే సొంతం. ఈ పారంపర్యం, ఈ దేవుడు జనాల కోసమే కదా సార్. అప్పుడు జనాలకే కదా ఇవి చెందాలి. కరెక్ట్, అది జనాలకే చేరాలి. చేరుతుంది. ఈ గుడి పవిత్రత చెడిపోయిందయ్యా. గుడి పవిత్రత చెడిపోలేదు, మీ పరువు పోలేదు. తరతరాలుగా మా కుటుంబం కాపాడుకుంటూ వచ్చిన ఈ గుడి యొక్క రహస్యము, గంధర్వుల సంగీతము అన్నీ కట్టుకదలేనా? కృష్ణుడి ఆశీర్వాదం లేకుండా ఈ గుడి నుంచి ఏ ఒక్కటి బయటికి వెళ్ళదు. నిన్న ఏ నక్షత్రం? కృష్ణ జన్మ నక్షత్రం రోహిణి. ఈ నక్షత్రంలో గంధర్వులు సంగీత వాయిద్యాలని వాయించరు. కరెక్ట్గా 12 గంటలకి ఇది ఆన్ అవుతుంది. సౌండ్ సిగ్నల్స్ ఏవి డిటెక్ట్ కాకపోతే ఈ డివైస్ ఆటోమేటిక్గా 1 మినిట్ తర్వాత ఆఫ్ అయిపోతుంది. అలా అయితే గుడి నియమాలను మార్చొద్దు అంటారా? ఇది అంతం కాదు, ఆరంభం. సరి అయిన సమయంలో ఇది మీకు దారి చూపిస్తుంది. నరనారాయణ. థ్యాంక్ యూ అర్జున్. వెళ్దామా? ఒక్క నిమిషం, ఇంకనైనా నాకు అన్ని నిజాలు చెప్తావా? సరే, నీకేం కావాలో అడుగు. నిజంగా కృష్ణుడి ఫ్లూట్ ఆ గుడిలోనే ఉందా? ఈ కృష్ణుడు, ఫ్లూటు ఇవన్నీ శాన్ ఫెరారోని రప్పించడానికి నేను చెప్పిన ఒక కట్టు కథ. అయ్యా బాబోయ్, అసలు నాకు ఇదంతా ఎందుకు చెప్పలేదు? లైఫ్ లాంగ్ తోడుగా ఉండే వాళ్ళకి కాకుండా ఇంకెవరికి చెప్తాను? నీతో చెప్పాల్సిన కథలు ఇంకా చాలా ఉన్నాయి. మంచి కథలే ఉన్నాయా? చాలా ఉన్నాయి.